ఏదో చేద్దామని కిచెన్‌కొచ్చాను. కానీ ఏదో అయిందనమాట. మొన్న నేను టొమాటో ప్యూరీ చేస్తుంటే అది మొత్తం స్ప్లాష్ అయిపోయింది. యాక్చువల్లీ మిస్టేక్ నాదే అనమాట. పెద్ద జార్‌కి బదులు చిన్న జార్ పక్కన ఉందని తీసేసుకున్నాను తొందరలో. అది ఫస్ట్ రౌండ్‌కే మొత్తం ఎగిరిపోయింది కిచెనంతా. కానీ అలానే వదిలేసాను హడావిడిలో. ఇప్పుడేదో చేసుకుందామని కిచెన్ లోపలికొచ్చాను. ఇది చూడగానే చిరాకేసి ఇంకా ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. నేనేదో 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయిపోతది అనుకున్నాను. కానీ గంట పైన అయిపోయింది. సరే ఒకేసారి డీప్ క్లీనింగ్ చేసేస్తే బెటర్ అని ఇంకా స్టార్ట్ చేశాను. మధ్యలో మా బాబు లేస్తే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేసి వచ్చేలోపు మా మమ్మీ ఆల్రెడీ సగం క్లీన్ చేసి పెట్టేశారు. ఇంక నేనొచ్చిన తర్వాత నేను ఒక చేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఆ విండోస్‌లో పడింది మాత్రం చాలా కష్టమైంది అది క్లీన్ చేయడానికి. అసలు ఐడియానే దొరకట్లేదు. కానీ ఏదో ఎంత వస్తే అంత చేశాము. ఎలాగో మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కదా అని మొత్తం రీఅరేంజ్‌మెంట్ చేసేసాము. మాక్సిమం కిచెన్ అయితే మమ్మీ వాడుతది. ఇది మమ్మీ కిచెన్ కాబట్టి అటు మా మమ్మీ యూజ్ చేస్తున్నప్పుడు, ఇటు నేను యూజ్ చేస్తున్నప్పుడు మా ఇద్దరికి అందినట్టు పెట్టేసుకున్నాను. ఇంకా మా బాబుకి వాడి కుక్కర్ విసిల్స్ మాత్రం సెపరేట్‌గా ఇలా ప్లేట్ కింద పెట్టేసాను. ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ అయిపోవడానికే 10 గంటల పైన అయిపోయింది లిటరల్లీ. కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటదో చూద్దాం. అదే పెద్ద టాస్క్.